ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 91వ దావీదు కీర్తన 10వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, అపాయమేమియూ నీ యొద్దకు రాదు. దేవుని వాగ్దానం సెలవిస్తుంది, అపాయం ఏది కూడా నీ గుడారంకి సమీపించదు, ఏ తెగులు కూడా నీ ఇంటికి రాదు అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడంటే నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈరోజు మనతో ఆయన మాట చెప్తున్నాడు. ఏ విషయంలోనూ ఏ తెగులు, ఏ ఒక అపాయము, ఏది కూడా నిన్ను సంభవింపదు. ఎందుకంటే ఆయన స్వస్థపరిచి యెహోవా ఆయనే, ఆయన విడుదలనిచ్చు దేవుడు ఆయనే, విమోచన కలుగచేసేవాడు ఆయనే, మీకు సమాధానం కలుగచేసేవాడు ఆయనే, సమస్తము నచ్చే దేవుడు ఆయనే. ఎందుకంటే దేవుడు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమైనాడు. స్వస్థపరిచి యెహోవా నేను అన్నాడు. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అని వాయబడినది. ఏ రీతిగా చేసుకున్నా, ఎటు నుంచి చూసినా ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలిగిన దేవుడు, ఆయన మాత్రమే మనకి ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి ఆయన మనతో వాగ్దానం చేసినాడు, ఏ తెగులు, ఏ అపాయము నీ గుడారంను సమీపించదు, ఏది కూడా నిన్ను ఎంత మాత్రం హాని చేయదు అంటున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన మాటను బట్టి ఈరోజు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసు నామంలో ఆయనకి ప్రార్థన చేస్తూ మనం అవి పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యానికి వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ హస్తం మాకు తోడుగా ఉంచుకోండి, నీ సన్నిధితో మమ్మల్ని నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమాధానకర్త అయిన దేవుడా, మాకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. అంటున్నది, ఏ తెగులు మీ గుడారంను సమీపించదు, అపాయం ఏమీ రాదు అంటున్నావు తండ్రి. అటువంటి రీతిగా మమ్మల్ని బ్లెస్ చేసినందుకే వందనాలు చెల్లిస్తాం. అయ్యా తండ్రి, ఏ తెగులు, ఏ యొక్క అపాయం మాకు రాకుండా మా గుమ్మంల మీద రక్త ముద్ర వేయండి తండ్రి. అయ్యా మా నుదుటి మీద నీ హస్తం ముద్ర వేయండి తండ్రి. నీ సమాధాన ఆత్మతో నింపుకొని నడిపించుకొని ఘనతయు మహిమ ప్రభావాలు మీరు పొందుకొని ఈరోజు బర్త్డే మ్యారేజ్ జరుపుకునే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసయ్య శ్రేష్ఠ నామములను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.